హాయ్ అండి. ఇటీవల యాక్సిడెంట్ గురయ్యి కొంచెం కాళ్ళు దెబ్బతిని ఆపరేషన్ చేయించుకుంటున్నటువంటి పండుగ మాస్టర్ డి అనే ప్రోగ్రాంలో మనకు గుర్తుకొచ్చేటటువంటి పేరు ఇటీవల కాలంలో పండు. ఏ పాట పెట్టినా గానీ అద్భుతంగా డాన్స్ వేస్తాడు, తనదైన స్టైల్లో డాన్స్ వేస్తాడు. అంటే ప్రభుదేవ గారు, లారెన్స్ గారు ఎలాగైతే వాళ్ళకు ఒక యూనిక్ స్టైల్ ఉంటుందో పండుగ కూడా అలాంటి యూనిక్ స్టైల్. ఏది అంటే అతని స్టెప్పులన్నీ కూడా గ్రామీణ ప్రాంతం నుంచి మట్టిలో నుంచి పుట్టినట్టుంటాయి. సొంతగా క్రియేట్ చేస్తాడు. తమాషాగా ఉంటాయి స్టెప్పులు. ఏ దిష్టి తగిలిందో దేవుడు కూడా కరెక్ట్ గా ఆ కాళ్ళకే ప్రమాదం అయ్యేలా చేయడం అనేది చాలా బాధాకరం. కానీ కోలుకోవాలి, కోలుకుంటాడు. తిరిగి మరలా అతనికి అతని లైఫ్ ఏదైతే ఉందో తిరిగి అతనికి ఏమని చెప్పి భగవంతుణ్ణి నిజంగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడన్నా కొద్దిగా హుషారు కావాలి అని అంటే ఇంట్లో పిల్లలైనా నేనైనా పండు డాన్స్ వీడియోలు పెట్టుకుంటాం. ముఖ్యంగా అయితే ఆఫ్రికన్స్ అందరితో కలిసి ఒక గుడిసెలో నుంచి బయటకు వచ్చి లోపలికి వెళ్తూ ఉంటాడు. అందులో నవీన్ కూడా చేసినట్టున్నాడు డాన్సరు. ఆ పాట గాని ఇట్లాంటివన్నీ, నాది నక్కలీసు గొలుసు గాని ఇట్లాంటి పాటలన్నీ పెట్టుకొని చూస్తూ ఊచిరాని డాన్స్లు వేసుకుంటాం ఇంట్లో. కాబట్టి ఎవరు కూడా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు. పండుగ గురించి పండుగ కోలుకోవాలి, మంచిగా మళ్లీ తిరిగి వచ్చి తన లైఫ్ ని తను లీడ్ చేయాలి. భగవంతుడైతే నిజంగా ఈ విషయంలో పండుగకి హెల్ప్ చేయాలి. ప్రాణాపాయ స్థితి లేకుండా బయటపడ్డాడు. అందుకు దేవుడికి చాలా థ్యాంక్స్. అందరూ కూడా ఒక్కరోజు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసినటువంటి పండుగ కోసం ఒక్కసారి దేవుణ్ణి అడగండి. మరలా తిరిగి ఆ అబ్బాయి లైఫ్ అబ్బాయికి పండు. గాడ్ బ్లెస్ యూ. జాగ్రత్త. తిరిగి మళ్ళీ మా పండుగను మేము చూస్తాం.